అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యాంటిఫాను మేజర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిజిగ్నేట్ చేశారు, ప్రకటించారు. యాంటిఫా ANTIFA అంటే యాంటీ ఫాసిస్ట్ అని దీని అర్థము. ఈ యాంటిఫాను ఒక పెద్ద తీవ్రవాద సంస్థగా ప్రకటించారు. దాంతో యాంటిఫాతో అసోసియేట్ అయి ఉన్న ఎవరైనా, యాంటిఫాకు ఫండింగ్ చేసేవారైనా చట్టరీత్యా శిక్షకు గురి అవుతారు. సో ఇప్పటిదాకా మనం పెద్దగా వినని పదం యాంటిఫా అని. సో వాట్ ఈజ్ యాంటిఫా? వాట్ ఈస్ ద డిబేట్ అరౌండ్ హిమ్? ఇప్పుడే ఎందుకు ఈ యాంటిఫాపై ట్రంప్ ఈ తీవ్రవాద ముద్ర ప్రకటించారు? ఈ ఎక్స్ప్లెయినర్లోనే మనం చూద్దాం. మొదలుగా యాంటీ ఫాసిస్ట్ మూమెంట్కు చాలా చరిత్ర ఉంది. ఎర్లీ 20th సెంచరీలో యూరప్లో హిట్లర్ అలాగే ముస్సోలిని ఎమర్జ్ అవుతున్న క్రమంలో దానికి కౌంటర్గా కూడా, అంటే ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా యాంటీ ఫాసిస్ట్ మూమెంట్స్ చాలా చోట్ల ఎమర్జ్ అయ్యాయి. అలాగే అమెరికాలో రేసిజానికి వ్యతిరేకంగా, జాత్యహంకారానికి వ్యతిరేకంగా యాంటీ రేసిస్ట్ మూమెంట్స్ కూడా మొదలయ్యాయి. సో ఈ యాంటిఫా జెనసిస్ అక్కడ ఉంది. అంటే యూరోప్లో ఉన్న యాంటీ ఫాసిస్ట్ మూమెంట్స్ అలాగే అమెరికాలో ఉన్న యాంటీ రేసిస్ట్ మూమెంట్స్ నుంచి యాంటిఫా ఎమర్జ్ అయింది. ట్రంప్ వాదన ఏంటంటే యాంటిఫా ఒక వైలెంట్ ఆర్గనైజేషను, చాలా హింసాత్మకమైన చర్యలకు పాల్పడుతుంది. ఇది లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్, రాడికల్ లెఫ్ట్, అనార్కిస్టులు ఇందులో ఉన్నారు. అందువల్ల ఇది దేశ భద్రతకు ప్రమాదకరము అన్నది ట్రంప్ వాదన. ఈ వాదన కొత్తేమీ కాదు. వాస్తవంగా ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా యాంటిఫాను బ్యాన్ చేస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ఒక నల్లజాతీయుడు పోలీస్ బ్రుటాలిటీకి చనిపోతే అందుకు వ్యతిరేకంగా అమెరికాలో పెళ్ళిబికిన నిరసనల సమయంలో కూడా ఈ నిరసనల వెనక యాంటిఫా ఉంది అన్న విమర్శలు వచ్చాయి. అప్పుడే ట్రంప్ ఈ యాంటిఫాను నేను నిషేధిస్తాను, దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటిస్తానని కూడా అన్నాడు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ చర్య తీసుకోవటానికి కూడా కారణం ఉంది, కాంటెక్స్ట్ ఉంది. ఇటీవల మనం మాట్లాడుకున్న చార్లీ కిర్క్, ఇతను కన్జర్వేటివ్, 31 years యంగ్ కన్జర్వేటివ్ వాయిస్, చాలా బలమైన వాయిస్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ, కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఐడియాలజీని యూత్లో చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. వాస్తవంగా యాంటిఫా ఐడియాలజీ కూడా యూత్లోనే ఎక్కువ దానికి పెనట్రేషన్ ఉంది. సో చార్లీ కిర్క్ను ఒక 22 years యంగ్ బాయ్ చంపేశాడు. సో అది కూడా ఒక యూనివర్సిటీలో మాట్లాడుతున్నప్పుడు మాస్ షూటింగ్స్ పై ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఇస్తున్న సమయంలో షూట్ అయ్యాడు. సో చార్లీ కిర్క్ గన్ లాబీకి అనుకూలము, వైట్ రేసిస్ట్ ఐడియాలజీకి అనుకూలము, గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ, అమెరికా నుంచి యూకే వరకు ఇప్పుడు ప్రతిపాదించబడుతున్న గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీని సమర్థిస్తారు. అంటే నాన్ వైట్ పాపులేషన్ దాటిపోతున్నారు అన్నది ఈ ఐడియాలజీకి మూలం. ట్రంప్కు అనుకూలంగా పెద్ద ఎత్తున యంగ్ పీపుల్ను మొబిలైజ్ చేయడంలో కూడా చార్లీ కిర్క్ కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే సహజంగా యంగ్ పీపుల్ ఆర్ కన్జర్వేటివ్గా ఉండరు. కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఐడియాలజీకి యూత్లో అంత పాపులారిటీ ఉండదు. మీకు ఏజ్ రీత్యా చూస్తే, డెమోగ్రఫీ రీత్యా చూస్తే ఓల్డర్ అమెరికన్స్, వైట్ అమెరికన్స్, అప్పర్ క్లాస్ అమెరికన్స్, కాస్త బెటర్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఉన్నవారు రిపబ్లికన్ పార్టీలో ఉంటారు, కన్జర్వేటివ్ రిపబ్లికన్లో ఉంటారు కోర్ గ్రూప్గా. అఫ్కోర్స్ ఇటీవల కాలంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇందుకు భిన్నంగా వర్కింగ్ క్లాసు, మైనారిటీస్, ఎథనిక్ మైనారిటీసు, లోయర్ స్ట్రేటాలు ఉన్న వాళ్ళు డెమోక్రటిక్ పార్టీలో ఉంటారు. ఈ డివిజన్ కాస్త బ్లర్ అవుతుంది ఇటీవల కాలంలో, బట్ స్టిల్ కోర్ గ్రూప్ ఇది ఉంటుంది. సో అందువల్ల యూత్లో రాడికల్ ప్రోగ్రెసివ్ లెఫ్ట్ ఐడియాలజీలకు బాగా ప్రాబల్యం ఉంది అనేది ట్రంప్ వాదన.
సో అందుకు కౌంటర్గా చార్లీ కిర్క్ కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఫినామినన్ వచ్చింది. సో ఈ ఫినామినన్ వాస్తవంగా చర్చ్ స్టేట్ మధ్య డివైడ్ ఉండాలి అనే సెక్యులర్ ప్రిన్సిపల్కి వ్యతిరేకం. అమెరికా నాన్ వైట్స్ నుంచి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఇదొక దేశానికి వ్యతిరేకంగా కుట్ర, వైట్ డామినేషన్ను తగ్గిస్తుంది. ఇవన్నీ చార్లీ కిర్క్ పెద్ద ఎత్తున ఈ మీకు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో ఈ చార్లీ కిర్క్ను చంపిన ఆ యంగ్ పర్సన్ యాంటిఫా ఐడియాలజీని రిజెంబుల్ చేసేటువంటి మెసేజెస్ను పంపాడు. అందువల్ల చార్లీ కిర్క్ హత్య వెనకాల కూడా యాంటిఫా ఉందా అనేది అనుమానం. అందుకే ట్రంప్ అప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అప్పుడు యాంటిఫా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారని, ఇప్పుడు కూడా ఈ చార్లీ కిర్క్ హత్య వెనకాల అంటే ఫార్ రైట్ కన్జర్వేటివ్ రిపబ్లికన్ల కౌంటర్గా ఈ ఫార్ లెఫ్ట్ ఐడియాలజీ ఎమర్జ్ అవుతుంది. ఇటీవల మనం యూకేలో కూడా చూసాం. ఫార్ రైట్ గ్రూప్స్ పెద్ద ఎత్తున ఆడ ర్యాలీ కూడా జరిపాయి. దానికి ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అని జర్మనీలో ఉన్న ఫార్ రైట్ గ్రూపు, ఇలాన్ మస్క్, ఫ్రాన్స్లో ఉన్న ఫార్ రైట్ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. దానికి కౌంటర్గా కూడా మళ్ళీ ర్యాలీ జరిగింది యూకేలో. సో ఈ ఫార్ రైట్ ఐడియాలజీకి రెస్పాన్స్గా ఈ ఫార్ లెఫ్ట్ ఐడియాలజీ ఎమర్జ్ అవుతుంది. ఎర్లీ 20th సెంచరీలో హిట్లర్, ముసోలిని రూపంలో ఫాసిస్ట్ ఐడియాలజీ, ఫార్ రైట్ ఐడియాలజీ ఎమర్జ్ అయినప్పుడే ఈ దానికి వ్యతిరేకంగా కౌంటర్గా ఫార్ లెఫ్ట్ ఐడియాలజీ ఎమర్జ్ అయింది. సో ఆ ఫార్ లెఫ్ట్ ఐడియాలజీకి రిప్రజెంట్ చేసేటువంటి అంటే అతి వామపక్షవాదం లేదా తీవ్ర వామపక్షవాదం. సో దీన్ని రిప్రజెంట్ చేసేదే యాంటిఫా గురించి. యాంటిఫా అంటే ఏంటి అనేది వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పటిదాకా నేను ట్రంప్ ప్రభుత్వం చెప్తుందని చెప్పాను. ఇప్పుడు యాంటిఫా గురించి ఏమనుకుంటున్నారు అంటే మార్క్ బ్రే అని ఇతను యాంటిఫా ద యాంటీ ఫాసిస్ట్ హ్యాండ్ బుక్ అని ఒక బుక్ రాశాడు. ఇది ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ. సో మార్క్ బ్రే రాసింది ఏంటంటే యాంటిఫా అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు. ఫస్ట్గా మనకు అర్థం కావాలి, ఇట్స్ ఓన్లీ అన్ ఐడియాలజీ. దేర్ ఇస్ నథింగ్ లైక్ అన్ ఆర్గనైజేషన్. దీనికి ఒక ప్రెసిడెంటు, ఒక హైరార్కియల్ లీడర్షిప్ ఏమీ ఉండదు. ఇందులో మెంబర్షిప్ కూడా ఉండదు. ఇట్ ఈస్ ఎ లూజ్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్. అంటే ఈ ఐడియాలజీని నమ్మి ఈ టాక్టిక్స్ అంటే నిరసనలు తెలపడం, అవసరమైతే పోలీసులతో ఘర్షణ పడడం, ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేయడం, క్యాపిటలిస్ట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయాలని. సో ఈ టాక్టిక్స్ను ఈ ఐడియాలజీని నమ్మే కొంతమంది వ్యక్తుల బృందాలు ఇవి. సో ఆర్గనైజేషన్ కాదు, ఇవి చాలా స్మాల్ సైజ్ బృందాలుగా ఉంటాయి. తమ ఐడియాలజీని కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రాపగేట్ చేసుకుంటారు. నెట్వర్క్ అవ్వడం కూడా సోషల్ మీడియా ద్వారా నెట్వర్క్ అవుతారు. వీళ్ళ ప్రొటెస్ట్లకు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఒకేసారి మీద పడతారు. బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, బ్లాక్ మాస్క్ పెట్టుకుంటారు. అందువల్ల వారి యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా సీక్రెట్గా జరుగుతూ ఉంటాయి. సో ఇదేమి డెమోక్రటిక్ పార్టీ లాగా లేదా ఇంకో పార్టీ లాగా ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ కాదు, విజిబుల్ గ్రూప్ కాదు. సో అందువల్ల ఒక రకంగా సెమీ అండర్ గ్రౌండ్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఇది మార్క్ బ్రే చెప్పేది. మార్క్ బ్రే వాదన ఏంటంటే వీళ్ళు ఎసెన్షియల్లీ సెల్ఫ్ డిఫెన్స్. అంటే ఫార్ రైట్ గ్రూపుల నుంచి మైనారిటీస్ను, ఎథనిక్ మైనారిటీస్ను, మార్జినలైజ్డ్ సెక్షన్స్ను, వైట్ రేసిజం నుంచి, ఫార్ రైట్ నుంచి, అథారిటేరియనిజం నుంచి అంటే నిరంకుశ నేతల నుంచి, ఫార్ రైట్ ఐడియాలజీ నుంచి కాపాడడం కొరకు ఒక సెల్ఫ్ డిఫెన్స్గా మాత్రమే యాంటిఫా పనిచేస్తుందని మార్క్ బ్రే అంటారు. కానీ యాంటిఫాను అపోజ్ చేసేవారు మాత్రం ఇది వైలెంట్ యాక్టివిటీస్కి పాల్పడుతుంది అని. సో ట్రంప్ ఎమర్జెన్స్తో యాంటిఫా మరింతగా బలపడింది. ఎందుకంటే ట్రంప్ వైట్ రేసిస్ట్ కాన్స్టిట్యున్సీని అడ్రస్ చేస్తూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే విమర్శకులు చెప్పేది మేక్ వైట్ గ్రేట్ అగైన్, మేక్ అమెరికన్ వైట్ అగైన్ అని. మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికన్ వైట్ అగైన్ అసలు ఉద్దేశం అని. అందువల్ల ఈ వైట్ రేసిజానికి వ్యతిరేకంగా అథారిటేరియనిజం, నిరంకుశ స్ట్రాంగ్ మ్యాన్ టాక్టిక్స్కి వ్యతిరేకంగా కూడా
ఈ యాంటిఫా ఎమర్జ్ అవుతుంది కనుక ట్రంప్ వచ్చాక యాంటిఫా యాక్టివిటీస్ కూడా పెరిగాయి. సో అందువల్ల యాంటిఫాను నిషేధించాల్సి వచ్చింది అనేది ట్రంప్ వాదన. అయితే చాలామంది డెమోక్రట్లు కూడా భావించింది, డెమోక్రట్లు కూడా యాంటిఫా యాక్టివిటీస్ని వ్యతిరేకించే వాళ్ళకి కూడా ఉన్నారు. ఇప్పుడు హౌస్ స్పీకర్గా పనిచేసిన నాన్సీ పెలాసీ అనే లాంటి వాళ్ళు యాంటిఫా యాక్టివిస్టులను ప్రాసిక్యూట్ చేయాలని కూడా వాదించారు. అంటే కేవలం రిపబ్లికన్లే కాదు, డెమోక్రట్లో కూడా ఈ యాంటిఫాను వ్యతిరేకించేవారు ఉన్నారు. కానీ కొంతమంది డెమోక్రట్ల వాదన ఏంటంటే ఇది ట్రంప్ లాంటి పాలకులు, రైట్ వింగ్ పాలకులు ఒక ప్రజాస్వామిక నిరసనల్ని అణిచివేయడానికి, డెమోక్రటిక్ ప్రొటెస్ట్లను అణిచివేయడానికి, సివిల్ రైట్ యాక్టివిస్టులను, సివిల్ లిబర్టీస్ యాక్టివిజాన్ని అణిచివేసటానికి డెమోక్రట్లను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని, పౌర హక్కుల కొరకు నిలబడే ప్రతి ఒక్కరిని, లిబరల్స్ను అందరినీ కూడా ఈ యాంటిఫా పేరు చెప్పి నిర్బంధం విధిస్తారన్నది వాదన. ఇప్పుడు మన దగ్గర కూడా నీకు కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల వాళ్ళు, బీజేపీని వ్యతిరేకించే జర్నలిస్టులైనా, మేధావులైనా, యాక్టివిస్టులైనా అందరినీ కూడా ఒకే కట్టకట్టి అర్బన్ నక్సలైట్స్ అంటారు. సో నక్సలిజాన్ని వ్యతిరేకించే వాళ్ళకు కూడా అర్బన్ నక్సలైట్ అంటారు. సో అర్బన్ నక్సలైట్ అనే ఒక ట్యాగ్ విధిస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా బీజేపీ చెప్పేది అర్బన్ నక్సలైట్ అని. సో ఇదే ట్రెండ్ మీకు అమెరికాలో కూడా కనబడుతుంది, అదే ట్రెండ్. అక్కడ కూడా ఎవరైనా రిపబ్లికన్ ఐడియాలజీని వ్యతిరేకిస్తే, రైట్ వింగ్ ఐడియాలజీని వ్యతిరేకిస్తే, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా క్వశ్చన్ వేస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, పౌర హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళను యాంటిఫా సింపథైజర్స్గా ప్రకటించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే పౌర హక్కుల్ని అణచివేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది కొంతమంది డెమోక్రట్ల వాదన. ఇక మరో వాదన ఏంటి, ఇది లీగల్గా నిలబడుతుందా అని. ఎందుకంటే యాంటిఫాను మేజర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ట్రంప్ ప్రకటించాడు. అసలు యాంటిఫా అనే సంస్థ ఉంటే కదా ప్రకటించేది అని. యాంటిఫా ఒక సంస్థ కాదు, దానికి ఎక్కడ కార్యాలయాలు ఉండవు, దానికో నాయకుడు ఉండడు, దానికో నిర్మాణం ఉండదు, దానికో ఒక హైరార్కియల్ సెటప్ ఏముండదు. ప్రెసిడెంటు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దానికి ఆఫీస్ బేరర్స్ ఏమీ ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఐడియాలజీ. సో యూ కెన్ కిల్ అన్ ఆర్గనైజేషన్. హౌ కెన్ యూ కిల్ అన్ ఐడియాలజీ? ఆ ఐడియాలజీ పర్మిటెడ్ అవుతుంది, పెనట్రేట్ అవుతుంది, దానికి అనుకూల కండిషన్స్ ఉన్నప్పుడల్లా అవుతుంది. అంటే ఫార్ రైట్ టెండెన్సీస్ పెరిగినప్పుడు, హైలీ కన్జర్వేటివ్ ఐడియాలజీస్ పెరిగినప్పుడు, నేషనలిజం పేరిట రేసిజాన్ని ప్రమోట్ చేసినప్పుడు, నేషనలిజం పేరిట మైనారిటీల పైన అటాక్ జరిగినప్పుడు, మార్జినలైజ్ కమ్యూనిటీ పైన అటాక్ జరిగినప్పుడల్లా యాంటిఫా ఎమర్జ్ అవుతూ, యాంటిఫా బలపడుతూ వస్తుంది. అందువల్ల ఇట్స్ అన్ ఐడియాలజీ కనుక దాన్ని ఎలా నిషేధించగలం, మనుషుల్లో ఉండేదాన్ని, మనిషి మెదళ్ళలో మనసుల్లో ఉండేదాన్ని అనేది విమర్శకుల వాదన. ఎందుకంటే అదొక వెరీ లూజ్ నెట్వర్క్, కొంతమంది వ్యక్తుల నెట్వర్క్ అది. సో అందువల్ల దానికి ఏ రకమైన ఫార్మల్ స్ట్రక్చర్ లేనప్పుడు అది కాన్స్టిట్యూషనల్గా ఎలా పాసిబుల్, లీగల్గా ఎలా పాసిబుల్, ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ ప్రశ్నలతో పాటు ఎవరినైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారందరినీ కూడా గంపగుత్తగా ఈ యాంటిఫాలో కోటాలో వేసేసి వారిపైన నిర్బంధాన్ని విధించడానికి ఇది ఎక్కడ ఉపయోగిస్తారో అన్న ఆందోళన కూడా సివిల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టుల నుంచి వస్తుంది. అంటే యాక్టివిజాన్ని, డెమోక్రసీలో ఉండే యాక్టివిజాన్ని, డిసెంట్ను క్రిమినలైజ్ చేయడానికి దీన్ని యాంటిఫాపై బ్యాన్ను ఉపయోగించుకుంటారన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది.